సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ చిరంజీవి. రచన సౌందర్యతేజ కోరా. సమయం 1 గంట దాటిపోతున్నది. గేటు పక్క గొలుసుతో కట్టేసి ఉన్న స్నూబీ నిమిషానికోసారి కూర్చుంటూ మళ్లీ పైకి లేస్తూ ఓసారి గిరగిరా తిరిగి మళ్లీ నిలబడి పదే పదే వాష్ ఏరియా వైపు ఉన్న వంటగది తలుపు వైపు చూస్తున్నది. ప్రతిరోజు ఈ పాటికి 2 సార్లు తినడానికి పెట్టే అమ్మాజీ తన దరిదాపులకు రాలేదు సరికదా. కంటికి కూడా కనిపించకపోయేసరికి స్నూబీకి అయోమయంగా ఉంది. దాని కడుపు ఆకలితో నకరకలాడుతుంటే ఆమెపై కోపం కూడా వస్తున్నది. బయట స్నూబీ సంగతలా ఉంచితే ఇంటి లోపల మనుషుల పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. బలరామూర్తి గారికి టిఫిన్ తినని కారణంగా కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టు అనిపిస్తున్నది. అసలే షుగర్ ఉండడం వల్ల ఆయన్ని ఆకలి ఎక్కువగా బాధిస్తుంటే కాఫీ అయినా తాగుదామనిపించి కోడలు పద్మని అడిగితే ఆమె కప్పు కాఫీ ఇచ్చింది. ఆ కాఫీ కప్పు నోటి దగ్గర పెట్టుకోగానే రుచి సహించక సైలెంట్గా కప్పు పక్కన పెట్టేస్తుంటే చూసిన పద్మ మామగారితో అంది, ఏం మావయ్యా, ఇది కూడా నచ్చలేదా ఏంది? ఎవరికి నచ్చినా నచ్చకున్నా నాకట్లనే చేతనైతుంది. తాగితే తాగండ్రి, లేకుంటే మానండ్రి. అసలుకి అమ్మాజీకి ఏం రోగం పుట్టిందో ఏమో, చెప్పా పెట్టకుండా మానేసే. ఇప్పటికి ఎన్ని మార్లు చెప్పినా చిన్న ఫోన్ కొను పెడితేనే ఇట్లాంటి అవసరం వస్తే ఫోన్ చేయడానికి పనికొస్తుంది అని. నాకెందుకమ్మా ఫోను? దాంట్లో ఎట్లా మాట్లాడాలో కూడా నాకు తెలియదాయే. పొద్దంతా ఈడ్నే ఉంటగా, రాత్రైనంకేగా తెలిసినోళ్ళ ఇంటి పక్క గదిలా పడుకునే తందుకు పోయేది. మరీ అక్కర పడితే వాళ్ళకి చెయ్యండమ్మా అంట వాళ్ళ ఫోన్ నెంబరు పేపర్ మీద రాపించుకొని తెచ్చే. కాని ఏం లాభం? ఉదయం 8 గంటలకెళ్ళి వాళ్ళకి కాల్ చేస్తున్నా గాని వాళ్ళు కాల్ రిసీవ్ చేసుకోవటమే లేదాయే. మరీ ఆలస్యం అయిపోతుందని మార్నింగ్ నేను ఉప్మా చేస్తే ఏం రోగమో ఏమో ఇంట్లో ఒక్కరంటే ఒక్కరు కూడా తిని చావలే. జర ఆలస్యంగా అయినా అమ్మాది వస్తుందిలే అని వంట జోలికి పోలే. నిజానికి ఆమె చేసిన ఉప్మా ఆమె తినలేక చెత్తబుట్టలో వేసేసింది. ఇంట్లో తెచ్చిపెట్టుకున్న ఫ్రూట్స్ కూడా నిన్ననే అయిపోతే ఈరోజు తెప్పించుకుందామనుకుంది. ఇప్పుడేమో కడుపులో ఖాళీగా పేగులు లాగేస్తున్నట్టు అనిపిస్తుంటే దాన్నే ఆకలంటారని తెలిసొచ్చి ఆ దుస్థితికి కారణమైన అమ్మాజీ మీద కోపంతో రగిలిపోతూ ఆ కోపంలో మామగారిపై విరుచుకుపడింది పద్మ. సర్లే, ఇప్పుడు నువ్వు వంట చేస్తే మాత్రం తినేదెవరంట? అది కూడా చెత్తబుట్టలో పోసేదే కదా తల్లి మనసులో అనుకున్నానని పైకి అనేశారు బలరామూర్తి గారు. అంతే, కస్సున లేచింది పద్మ. ఏంది అంటుండ్రు? నా వంట అంత చెండాలంగా ఉంటుందనా మీ ఉద్దేశం? అత్తమ్మ ఉన్న రోజులు కూడా ఆమెను మాత్రం మెచ్చుకున్నారా ఏనాడైనా? మీకు మీ కొడుకు ఎప్పుడు చూసినా పొరిగింటి పుల్లకూరేగా మంచిగుండేది. అందుకేగా మీ కొడుకు ఈ అమ్మాజీని వెతికి తీసుకొచ్చి పెట్టిండు అంటూ రుసరుసలాడింది పద్మ. నిజం అది కాదు. అత్తగారు ఉన్నప్పుడు నువ్వు చెయ్యంటూ వంతులు వేసుకొని అలకపానుపులెక్కుతూ అత్తగారు టీవీ సీరియల్స్ చూస్తూ కోడలు కొత్తగా వచ్చిన సెల్ ఫోన్లో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ షాపింగ్లకు తిరుగుతూ ఉంటే కడుపు మార్చుకోలేక బయట తినలేక తన బడ్జెట్లోనే తక్కువ జీతానికి వస్తుందిలే అని వంట మనిషి అమ్మాజీని పెట్టాడు తన కొడుకు భాస్కరం. ఆ విషయంగాని గుర్తు చేస్తే కోడలు ఉగ్రరూపం ధరిస్తుందని తెలిసిన బలరామూర్తి గారు నచ్చజెప్తున్నట్టుగా మెల్లగా, అదిగాదు పద్దమ్మా, నీకు అలవాటు లేదుగా అని నసుగుతూ ఆకలికి తట్టుకోలేక మాటిమాటికి నీరసంగా కడుపు తడుముకుంటూ, పొద్దుట ఉప్మా ఎట్లగట్ల తినేసుంటే బాగుండేది. జర లేట్ అయినా ఎట్లయినా అమ్మాజీ వస్తదిలే, అప్పుడు ఆ వంట కాగానే త్వరగా తినొచ్చులే అనుకొని తినకుండా వదిలేసిన. ఇప్పుడేమో పానం పోతున్నట్టు అనిపిస్తుండే అనుకున్నారు బలరామూర్తి గారు. స్కూలుకి వెళ్ళడానికి లంచ్ బాక్సులు రెడీ కాలేదన్న వంకతో
ఇంటి దగ్గరే ఉండిపోయిన 12 ఏళ్ల మనవరాలు వసుధ, 10 ఏళ్ల మనవడు వంశీ చాక్లెట్లు అవి తింటూ ట్యాబ్లో గేమ్స్ ఆడుకుంటుంటే మనవడిని పిలిచి, అమ్మాజీ ఎందుకు రాలేదో తెలుసుకొని ఆడ్నే ఉంటే వెంట పిసుకుని తీసుకురా అని చెప్పి వంశీని గంట క్రితం బతిమాలి అమ్మాజీ రాత్రిపూట ఉండే చోటికి పంపించారు. వాడొస్తున్నాడేమో, వాడి వెంట అమ్మాజీ వస్తుందేమోనని గేటు వైపు చూస్తుంటే వంశీ ఒక్కడే వస్తుండడం చూసి నిరాశపడ్డాడు. విషయమేంటని అడిగితే, తెల్లవారుజామున అమ్మాజీ చనిపోతే హాస్పిటల్ వాళ్ళొచ్చి తీసుకెళ్ళిండ్రంట అని చావు కబురు చల్లగా చెప్పేసరికి బలరామూర్తి గారు కోడలు పద్మ వైపు చూశారు. నీవే దిక్కు అన్నట్టు. ఆ చూపు అర్థమైనా గాని పద్మ పట్టించుకున్నట్టుగా, చచ్చిందాన్ని హాస్పిటల్కి తీసుకుపోయి ఏం చేస్తారంట? ఒక్క మాట ముందే ఒంట్లో బాగోలేదనో ఇంకోటనో చెప్పుంటే ఈసారికి ఇంకో మనిషిని పెట్టుకుందుంగా. ఇట్లా చెప్పా పెట్టకుండా పోతే ఎట్లా? ఆవిడేదో పనెగ్గొట్టి పక్కూరికి వెళ్ళినట్టుగా ఆవిడ ఏం చేసినా తన కనుసన్నల్లోనే జరగాలనే ఆలోచనతో ఆఖరికి ఆవిడ మహాప్రస్థానం కూడా తనకి చెప్పే చెయ్యాలన్నట్టు అన్నది పద్మ. తమకి అసౌకర్యంగా అనిపిస్తే ఎదుటి మనిషి ఏ పరిస్థితిలో ఉన్నా గాని వాళ్లనే తప్పుపట్టే మెంటాలిటీ ఉన్న మనుషులలో మొట్టమొదటి వరుసలో ఉంటుందామె. ఇంగో మావయ్య, ఏనాడైనా బయట ఫుడ్ ఆర్డర్ పెడితే కడుపుకు పడలేదంటారుగా. అయినా గాని మరో మనిషి దొరికిందాకా ఎవరైనా సరే మాట్లాడకుండా అది తినాల్సిందే, తప్పదు. మీ కొడుకు కూడా ఫోన్ చేసి ఇంటి నుండి క్యారేజ్ రాదు, ఆడ్నే క్యాంటీన్లో తిను అని చెప్తాలే అంటూ వెజ్ మీల్స్ ఆర్డర్ పెట్టింది పద్మ. ఒక్క పూట భోజనానికే నలుగురికి 1000 రూపాయలైంది. పద్మ గుండె గుబేలమంది. అదే అమ్మాజీ ఉంటే ఇంటి పని వంట పని కూడా పొద్దుటి నుండి రాత్రి 8 గంటల వరకు చేస్తుంది. మధ్యాహ్నం 4 ముద్దలు తిని రాత్రి 4 ముద్దలు అందరూ తిన్నాక మిగిలిపోయిన కూరలతో తినేసి వెళ్ళిపోతుంది. నెలకు కేవలం 1000 రూపాయలు ఇవ్వమని పోస్టాఫీసులో కట్టుకుంటుంటుంది. అత్తగారు పోయాక ఆమె కొత్త చీరలు కావలసిన వాళ్ళకివ్వగా మిగిలిన పాత జరీ చీరలు అమ్మాజీ కట్టుకుంటుంది. అంత తక్కువ జీతానికి మనిషి దొరకడమంటే కష్టమే. ఒక్క పాచి పని చేయడానికే 3000 అడుగుతున్నారు. ఇప్పుడు పద్మకేం చెయ్యాలో తోచడం లేదు. ఈ రోజులాగే ప్రతిరోజు ఫుడ్ ఆర్డర్లు పెడితే భర్త సంపాదనలో సగం తిండికే సరిపోతుంది. ఇంక పిల్లల చదువులు, షాపింగులు, సరదాల సంగతి ఏంటి? తనని అగమ్య గోచరంలో పడేసి అకస్మాత్తుగా వంటింటిని వదిలేసిపోయిన అమ్మాజీ మీద మళ్లీ కోపం ముంచుకొచ్చింది. కాని ఎవరి మీద చూపించాలో తెలియక డైనింగ్ టేబుల్ పక్కనున్న కుర్చీని కాలితో తన్నింది. బొటనవేలు బొప్పి కట్టడం మినహా ఏమీ జరగలేదు. కోడలి అవస్థ చూసి మనసులో చిన్నపాటి ఆనందం కలగగా ఆమెనింకా ఉడికించాలన్నట్టుగా, ఏ మాటగా ఆ మాటే చెప్పుకోవాలి పద్దమ్మ. చదువు సంధ్య తీరు వాకా లేకున్నా వంట మాత్రం అమోఘంగా చేస్తుంది అమ్మాజీ. ఆ చేతిలా ఏ మహిమ ఉందో ఏమో. మన ఇంటిల్లిపాది కంచంలో ఒక్క మెతుకంటే ఒక్కటి కూడా ఉంచకుండా తినేస్తాం. ఇంకా ఆ వంట తినలేకపోతామే అన్న నిరాశతోనూ, ఇక నుండి రుచిపచ్చిలేని కోడలి వంట తినాల్సొస్తుందేమోనన్న భయంతోనూ బలరామూర్తి గారు అంటుంటే, ఈరోజు తను చేసుకున్న ఉప్మా నోట్లో పెట్టుకున్నప్పుడే అమ్మాజీ వంట విలువ తెలిసొచ్చిన పద్మకి మామగారితో ఏకీభవించక తప్పలేదు. గంట గడిచాక ఆర్డర్ చేసిన ఫుడ్డు వచ్చేసింది. ఆవురావురంటూ గబగబా ప్యాకెట్స్ విప్పుకొని తినేశాక కాస్త అన్నం కూర కలిపి స్నూబీ దగ్గరికి వెళ్లి దాని గిన్నెలో వేయాలని చూస్తే పొద్దున వేసిన ఉప్మా అలాగే ఉంది. ఏమే, నీకూడా నచ్చలే నా ఉప్మా? సర్లే, ఇది తిను అని ఆ గిన్నె ఖాళీ చేసి అందులో అన్నం వేసి వెళ్ళింది పద్మ. స్నూబి కడుపులో ఆకలి బాధపెడుతున్నా సరే అన్నం గిన్నెలో మూతి కూడా పెట్టకుండా ఇంకా వంటగది తలుపు వైపే చూస్తుండిపోయింది. ఇంగో మావయ్య, ఈరోజు ఎట్లయినా వైకుంఠ ఏకాదశే కదా, రాత్రికి ఉపవాసం. రేపటి ముచ్చట రేపు చూసుకుందాం గాని ఎట్లయినా సరే పైసలు ఎక్కువైనా గాని ఎవరినో ఒకరిని పెట్టమని మీ కొడుక్కి చెప్దాంలే. అమ్మాజీ కాకుంటే మరొక బొమ్మాజీ అంటూ తెలిసిన వాళ్ళని
చవకలో వచ్చే వంట మనిషి గురించి అడగటానికి ఫోన్ అందుకుంది పద్మ. అవునా, ఈరోజు వైకుంఠ ఏకాదశా? ఎంత మంచి రోజున అమ్మాజీకి చావొచ్చే. ఏ పుణ్యం చేసుకుందో ఏమో గాని డైరెక్ట్గా స్వర్గానికే పోతది అన్నారు బలరామూర్తిగారు. ఆ అవును, ఏం తెలియనమ్మకి ఏకాశి, అన్నీ తెలిసినమ్మకి అమాస అని ఊరికనే అన్నారా? విచిత్రం ఏమిటంటే రోజు పురాణాలు చదువుతా, పూజలు పురస్కారాలు చేస్తా, 2 మార్లు కాశీకి పోయి వచ్చిన అత్తమ్మకి మావయ్యకి కూడా చెడ్డగడియనే కావచ్చునని, అత్తమ్మకి మా అమ్మకి కూడా చెడ్డగడియనే చావచ్చునని, ఎన్నో శాంతి పూజలు చేయించాల్సి వచ్చేనని కనీసం అక్షరముక్కరాని ఈ అమ్మాజీ ఏ దినాన కూడా ఏ దేవుడికి మొక్కుడు చూడలే. అయినా సరే అప్పనంగా స్వర్గానికి పోయేటట్టు ఉంది. పద్మ గొంతులో అసూయలాంటిది తొనికిసలాడింది. ఎందుకో తెలియదు, ఇప్పటికిప్పుడు అమ్మాజీ చచ్చిపోయి తననేదో మోసం చేసేసి తనకి డబ్బు నష్టం కలిగించినట్టు ఫీలింగ్ వచ్చి అమ్మాజీపై అకారణంగా చిన్నపాటి ద్వేషం కూడా పుట్టుకొచ్చేసింది ఆమె మనసులో. చీలమండలపైకి చీరకట్టుతో, సీవెండి గాజులు, ఎర్రపూసల దండా వేసుకొని, పల్చపడిపోయిన జుట్టుతో, జిల్లేడు మొగ్గంత ముడి వేసుకొని, మోటు మనిషిలా అమాయకత్వంతో కూడిన మాటలతో ఉండే అమ్మాజీ అంటే పద్మకు మొదటి నుండి చిన్నచూపే. ఎవరే పని చెప్పినా, ఏం వండి పెట్టమన్నా విసుగన్నది చూపించకుండా అన్నీ అమర్చిపెడుతూ కూడా జీతం పెంచమని కాని మానేస్తానని కూడా అనని అమ్మాజీని ఎక్కడికి పోతుందిలే అన్న అలసత్వంతో మరీ లోకుగా కూడా చూసేది. అలాంటిది ఈరోజు అమ్మాజీ పుణ్యతిథిన పోయి స్వర్గానికి వెళ్లే వారి లిస్టులోకి చేరిందంటే పద్మ మనసు అస్సలు తట్టుకోలేకపోతున్నది. ఆమె ఏం పుణ్యకార్యాలు ఘనకార్యాలు చేశానని ఆ దేవుడి సన్మానం చేసిండు అని అర్థం కాక తెగ మదన పడిపోతున్నది. 2 రోజులు వరుసగా హోటల్ భోజనాలతో గడిపాక మామగారికి, భర్తకి, ఆఖరికి తనకి కూడా ఎసిడిటీతో కడుపులో మంట మొదలయ్యేసరికి 6,000 ఇస్తామని చెప్పి ఓ వంట మనిషిని పెట్టుకున్నారు. రుచికరంగా వడ్డించుకుని తింటూ అమ్మాజీ పేరు కూడా తలుచుకోవడం మానేశారంతా. వాళ్ళ దృష్టిలో అమ్మాజీ ఓ గతం. కాని అమ్మాజీ కనిపించని రోజు నుండి ముద్ద ముట్టని స్నూబీ చిక్కి శల్యంగా మారసాగింది. దానికెందుకు తిండి సహించటం లేదో అర్థం కాని ఇంట్లో వాళ్ళు ఒకవేళ మాంసం ముక్కల మీద, దుమ్ముల మీద మొహం వాచిందేమో ఆ కోడి దుమ్ములు, మేక బసరా కొని తెప్పించి వండించి పెట్టారు. మాంసాహారం అంటే తోక ఊపుకుంటూ ఎగబడిపోయే స్నూబీ ఆ కంచం వైపు ముఖం తిప్పి వాసన కూడా చూడలేదు. దాని నిరాహార దీక్ష 7వ రోజుకి చేరింది. దాని కనుకొనులకు పుసుకులు కట్టి నీరు దారగా అట్టకట్టింది. డాక్టర్ కూడా వచ్చి చూసి ఇంజెక్షన్ ఇవ్వాలన్నా వీలు పడనివ్వలేదు. అతన్నే కాదు, ఎవర్నీ దగ్గరికి రానీయడం లేదు. ఎవరైనా దగ్గరికి రాబోతుంటే గుర్రు గుర్రుమంటూ ముడుచుకుని పడుకొని అప్పుడప్పుడు ఓపిక తెచ్చుకొని నెమ్మదిగా పైకి లేచి వంటగది గుమ్మం వైపు చూడటం మాత్రం మానలేదు. దాన్ని 10,000 పెట్టి కొని తెచ్చింది భాస్కరమే అయినా దాని ఆలనా పాలనా చూసింది మాత్రం అమ్మాజీయే. కాబట్టి అమ్మాజీ మీద కాస్త బెంగ పెట్టుకుందేమోనని అందరికీ అర్థమై కొన్నాళ్లకి మర్చిపోతుందిలే అనుకున్నారు. తొమ్మిదో రోజు ఓ అపరిచిత వ్యక్తి గేటు దగ్గరున్న కాలింగ్ బెల్ నొక్కి గేటు తీసుకుని లోనికి వస్తుంటే అక్కడే గేటు పక్కన కట్టేసి ఉన్న స్నూబీ ఓపిక తెచ్చుకుని లేచి ఆ వ్యక్తి దగ్గరగా వచ్చి కుయ్యి కుయ్యి అంటూ తన 2 కాళ్లను పైకి చాచి ఆ వ్యక్తి గుండెలపై వేసి ముఖం నాకి మళ్లీ కిందికి వచ్చి అతని చేతిలో కనిపిస్తున్న తినుబండారాలను నోటితో లాక్కొని అక్కడే అతన్ని ఎటూ కదలనీయకుండా అతని పాదాల మీద జారబడి కూర్చొని ఆవగా తినసాగింది. ఆ వ్యక్తి ఈ హఠాత్ పరిణామానికి కాస్త బెదిరినా ధైర్యంగా నిలదొక్కుని అక్కడే ఉయ్యాల బల్ల మీద కూర్చొని సెల్ ఫోన్లో సోషల్ మీడియా వీడియోలు చూస్తూ బిజీగా ఉన్న పద్మ వైపు, కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్న బలరామూర్తి గారి వైపు చూస్తూ, ఏవండి
అని పిలిచాడు ఆ వచ్చిన వ్యక్తి. ఎవరు నువ్వు అన్నట్టు చూశారు వాళ్ళు. నా పేరు రామచంద్రం. నేను కంటి హాస్పిటల్ నుండి నేరుగా ఇక్కడికి వచ్చాను. నాకు కంటి చూపు పోతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఎవరో ఒక డాక్టర్ ఉపన్యాసం విని మీ ఇంట్లో ఉన్న ఓ దేవత తను బతికుండగా తన కళ్లను దానం చేసి కళ్ళు లేని వాళ్లకు ఉచితంగా పెట్టమని అప్లికేషన్ పెట్టిందట. ఎవరి అనుమతి అవసరం లేదని తను చనిపోగానే తీసుకుపోమని రాయించి వేలి ముద్రేసి అప్లికేషన్లో ఇదే తన అడ్రస్ అని రాయించిందట. ఆమెకు ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే పక్కింటి వాళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేశారట. వాళ్ళొచ్చేసరికే చనిపోయిందట. ఆమె కంటిపొర నా కంటికి అమర్చి నాకు చూపు వచ్చేలా చేశారు. అందుకే ఆమె ఇంట్లో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుందామని చూపు వచ్చిన మరుక్షణం ఇక్కడికే వచ్చేశాను. తన కళ్లే కాదు, తన విగత శరీరాన్ని కూడా నిరుపయోగంగా కాల్చేయవద్దని, దానిలో ఎవరికైనా అవసరమైతే ఏ అవయవాన్నైనా తీసుకోమని, లేకుంటే మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కోసం హాస్పిటల్కి ఇచ్చేయమందంట ఆ దేవత. అంతేకాదు, తన పేరున పోస్టాఫీసులో కొంత డబ్బు ఉందని, తను పోతే అది తీసి ఓల్డేజ్ హోంకి ఇమ్మని బతికుండగానే పేపర్ మీద రాయించి వేలిముద్ర వేసిందట. అంతటి పుణ్యాత్మరాలు నివసించే చోటు చూసి తరించాలని వచ్చాను. ఆమెతో నివసించిన ఈ ఇంటివారు కూడా ఎంతో గొప్పవారనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీ ఇంట్లో వెలిగిన వెలుగు నా కంటి వెలుగై నాకు జీవితాన్నిచ్చి బతకాలనే ఆశ పుట్టించింది. ఆమె కంటితో నేను లోకాన్ని చూసేలా చేసింది. మీరే కాదు, మీలాగే మీ కుక్క కూడా మనసున్న దానిలా ఉంది. ఇది నా మీదికి ఎక్కేసరికి భయపడ్డాను. విచిత్రంగా నా ముఖాన్ని ముద్దాడి నేను మీకివ్వాలని తెచ్చిన స్వీట్స్ తీసుకొని తినటమేంటో అర్థం కాలేదు. సాధారణంగా ఈ జర్మన్ షెఫర్డ్ జాతి కుక్కలు కొత్తవారిని కరవకుండా వదలవు. ఇప్పుడు కూడా ఇది నా పాదాల మీద కూర్చొని నా కాలు కదపనీయటం లేదెందుకో అన్నాడు ఆ వచ్చినతను. అతను చెప్పింది విన్నాక అర్థమైంది పద్మకు. అమాయకంగా కనిపించే అమ్మాజీ ఎంత గొప్ప పని చేసిందో. తన శరీరంలో తొడభాగాన్ని తృణప్రాయంగా కోసి దానంగా ఇచ్చేసిన శిబిచక్రవర్తి కంటే కూడా తన యావత్ శరీరాన్ని దానం చేసిన అమ్మాజీ గొప్పగా కనిపించింది. తను అమ్మాజీ రూపమే చూసింది, కాని ఆమెలోని మంచితనం చూడలేకపోయింది. స్నూబీ మాత్రం అమ్మాజీ రోజు దానికి అన్నం పెట్టేటప్పుడు ఆమె కళ్లల్లో ఆప్యాయత చూసి ఆమెపై ప్రేమ పెంచుకుందనుకుంటా. ఆ కంటి ఆనవాళ్లు మళ్లీ చూసేసరికి దాని బెంగ పోయింది. తినాలని ఆశ పుట్టింది. చచ్చా, ఏమిటి తన బుద్ధి! 2 ఏళ్ల పరిచయానికే తనకన్నం పెట్టే అమ్మాజిని అభిమానించి తను చనిపోతే తిండి మానేసి బెంగపడిన కుక్కకున్న విశ్వాసం 10 ఏళ్లుగా అమ్మలా ఆప్యాయంగా వండి వడ్డిస్తున్న అమ్మాజిని మనిషి పుట్టుక పుట్టి తనెందుకు అభిమానించలేకపోయిందో తలుచుకుంటుంటే సిగ్గుగా అనిపించింది. తలవంచుకున్న పద్మకి తనకెప్పుడూ నేల కట్టడుగున కనిపించే అమ్మాజీ ఒక్కసారిగా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వామనావతారంలో విష్ణుమూర్తిలా పెరిగిపోతుంటే తలెత్తి చూడగా ఆకాశమంత అనంతంగా అమ్మాజీయే కనిపించేసరికి తల తిప్పి మామగారి వైపు చూసింది. అప్పటికే వచ్చిన మనిషి వైపు, స్నూబీ వైపు మార్చి మార్చి చూస్తున్న బలరామూర్తిగారు తనను స్నూబీతో పోల్చుకుని ఆయన మనస్సు భారమైంది.